సిలువపై హేళనం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను. కాళ్లకు చేతులకు చీలలు కొట్టి సైనికులు సిలువను పైకెత్తారు. తండ్రి దేవుని చిత్తమును మౌనంగా భరిస్తూ ఉంటే ప్రక్కన తనతో పాటు వ్రేలాడుతున్నవాడు ఎగతాళిగా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నట్లే మమ్ములను రక్షింపుము అని మాట్లాడటం ఆయనను చాలా బాధించాయి. ఈ మాటలన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. ముందే మరణ వేదనతో నింగి నేలకు మధ్య శక్తిహీనతతో వ్రేలాడుతూ ఉంటే హింసలో సంతృప్తి చెందక పరుషమైన అవహేళన మాటలతో బాధిస్తూ ఉన్నారు. నేటి ప్రపంచములో అందరూ పుణ్యాత్ములే, అందరూ పునీతులే, తప్పు చేయని వారు ఎవరూ లేనట్లుగా, ఈ లోకంలో తప్పే లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీని అర్థం పాపముతో రాజీ పడ్డామని, పాపం చేస్తున్నామనే స్పృహ కోల్పోవడం. నేరాలు చేసి శిలువ శిక్షను అనుభవిస్తున్న ఒక దొంగ తనను నేరస్తుడని మరచిపోయి పక్కవానిని లేనిపోని మాటలతో వెక్కిరిస్తూ ఉన్నాడు. తన తప్పు ఎరుగక ఇతరుల తప్పును ఎత్తి చూపుతూ ఉన్నాడు. ప్రభువు ఏమంటున్నాడంటే, ముందు నీ కంటిలోని ధూళమును తొలగించుకొను, తరువాత ఇతరుల కంటిలోని ధూళి నీవు కనిపిస్తోందని. మరోవైపు కుడి ప్రక్క నుండి, ఓ యేసు ప్రభు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తించుకోమని పరివర్తనను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు. ఈ సన్నివేశం చాలా స్పష్టమైన జీవిత ప్రాధాన్యతలను చూపుతోంది. పాపము లేని జీవితాన్ని, ఇతరుల తప్పులను ఎత్తి చూపని తత్వాన్ని అలవర్చుకొని ప్రతి క్షణం కృతజ్ఞతతో పరివర్తనతో జీవించమని బోధిస్తోంది. ఎవరిని నిందించక నియంత్రణతో జీవించగలవా? కలకాలం నా కాపరివి నువ్వే, నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.